ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదరా సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం ఏమిటంటే సామెతలు 5:23. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడైవాడు త్రోవ తప్పిపోవును. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వాక్యం మన జీవితానికి ఒక గట్టి హెచ్చరిక లాంటిది. శిక్ష లేకయే నాశనమగును అంటే మనం సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా సరిదిద్దుకోవాలి, లేకపోతే చివరికి మనమే నష్టపోతాం. ప్రియులారా, మనకు ఎవరైనా గద్దిస్తే వెంటనే మనకు కోపం వస్తుంది. ఎందుకు అన్నీ నాకే చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, అది మన మంచి కోసమే కాదా? ప్రియులారా, శిక్ష, గద్దింపు, సరిదిద్దడం ఇవి మనలను పడగొట్టడానికి కాదు, మనలను నిలబెడతాయి. ప్రియులారా, ఈ వాక్యం ఇంకో విషయం చెబుతోంది. అతిమూర్ఖుడైవాడు త్రోవ తప్పిపోవుడు అంటే మనం ఎంత మంచి చెప్పినా కొంతమంది బుర్రలకి ఎక్కదు, అలాగే వాళ్లకు మార్పు రాదు. చివరికి దారి తప్పిపోతాడు, జీవితంలో గమ్యం కోల్పోతాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారు అంటే, నాకే అన్నీ తెలుసు, ఎవరి మాట నాకు అక్కర్లేదు, నాకేం సలహాలు చెప్పద్దు, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. కానీ ప్రియులారా, ఇలా ఆలోచించడం వల్ల మన జీవితం మనమే నాశనం చేసుకుంటాం. స్నేహితులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను గద్దింపును స్వీకరిస్తున్నానా లేక తిరస్కరిస్తున్నానా? ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు శిక్షను అనుమతిస్తారు. అది మన మార్పు కోసం. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను గద్దింపును స్వీకరిస్తాను, నా తప్పులను సరిదిద్దుకుంటాను, దేవుని మార్గంలో నడుస్తాను. ప్రియులారా, శిక్షను తిరస్కరించినవాడు నశిస్తాడు, శిక్షను స్వీకరించినవాడు జీవిస్తాడు. ఇదే దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక.